హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మినీ వీడియో వచ్చేసరికి శ్రీశైలంకి నేను దర్శనానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. మొన్న రీసెంట్గా వెళ్ళాను కదా, సో ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మహాశివరాత్రి సందర్భంగా చాలామంది ఇప్పుడైతే శ్రీశైలంకి నడకదారిన వెళ్తూ ఉంటారు కదా. సో నాకు కూడా వెళ్ళాలి, ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేయాలి అని ఉండే, కానీ ఏం చేద్దాం, మా ఇంట్లో అయితే పంపివ్వలేదన్నమాట. సో అందుకే నేనైతే వెళ్ళలేదు. ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్ళాలని ఉంది, బట్ చూడాలి మరి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడైతే మనకి పాలధార పంచదార అనమాట. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి హటకేశ్వరానికి దారి కూడా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా వాటర్, అలాగే కొండలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఫుల్ వామిటింగ్స్ చేసుకున్నాను అనమాట. బస్సులోనే ఒక అంకుల్ మీద వామిటింగ్ చేసుకున్నాం. నాకు బాగా గుర్తుంది. 6th క్లాస్ 7th క్లాస్ అప్పుడు అనమాట. ఎందుకో ఏంటో తెలియదు, టర్నింగ్స్ వల్లనో అలా అయితే వామిటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి సాక్షి గణపతి అనమాట. మనము శ్రీశైలానికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ గణేశుడిని దర్శించుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి శ్రీశైలంలోకి ఎంట్రన్స్ అనమాట. ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది కదా. సో నేను 5 years బ్యాక్ కదా, ఈ శివలింగం అయితే అప్పుడు లేకపోయింది అనమాట. ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ఇలా కట్టారనుకుంటా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో మొత్తానికైతే మేము రీచ్ అయిపోయాము శ్రీశైలంకి. నెక్స్ట్ ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళాలన్నమాట. చూస్తూ ఉన్నారు కదా, దర్శనానికి అయితే వెళ్ళాలి. చూడండి, నా వెనకాల కనిపిస్తుంది కదా మీకు, అది వచ్చేసరికి మనం లోపల దర్శనం చేసుకున్న తర్వాత కూర్చోడానికి అరుగుల్లా ఉంటాయి అనమాట. ఆ ప్లేస్ అనమాట. నేనైతే దగ్గరికి వెళ్ళి షూట్ చేయలేదు, ఎందుకంటే నాకు చాలా కొంచెం టైం ఉండే అనమాట. ఫస్ట్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, అలాగే భోజనాలు కూడా చేశాను. బట్ ఏంటంటే నేను మొబైల్ తీసుకెళ్ళలేదు కదా, దర్శనానికి వెళ్ళి డైరెక్ట్గా భోజనం చేయడానికి వెళ్ళాను అనమాట. సో నేనైతే ఆ బ్లాగ్ని మీతో షేర్ చేసుకోలేకపోయాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దర్శనం అయిపోయింది, అలాగే ప్రసాదం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ షాపింగ్ చేయాలి కదా. ఈ షాప్స్ అయితే నేను 5 years బ్యాక్ అన్నా కదా, అప్పుడు జస్ట్ కన్స్ట్రక్ట్ చేసి పెట్టారనమాట. ఇప్పుడైతే అన్నీ ఫుల్ ఆఫ్ స్టాక్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా. నేనైతే ఏం కొనుక్కోకపోయినా చేతికి దారాలు అయితే తప్పకుండా కొనుక్కుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట. నా హ్యాండ్కి ఖచ్చితంగా దేవుడి దారం ఒక్కటైనా ఉంటుందన్నమాట. అది చిన్నప్పటి నుండి ఉందన్నమాట. స్కూల్ డేస్లో అయితే ఇంకా ఫుల్ ఉంటుండే. సో నెక్స్ట్ అయితే దర్శనం అయితే చాలా హ్యాపీగా ప్రశాంతంగా జరిగింది. ఆ తర్వాత చూస్తూ ఉన్నారు కదా, ఇంకా మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. దర్శనానికి అయితే ఏ లోటు లేదు. ఇప్పుడైతే మహాశివరాత్రి కదా, ఫుల్ జనాలతో నిండిపోయి ఉంటుంది అనమాట. ఎవరైనా వెళ్తూ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, సాక్షి గణపతి టెంపుల్ అనమాట. ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ చూడండి, మనకి మొత్తం మిర్చి అయితే ఇక్కడ కోసి ఆల్రెడీ ఎండబెట్టారనమాట. ఇంకా అమ్మేసింటారు కూడా, దోర్నాల సైడ్ అనమాట ఇది వచ్చేసరికి. మేమైతే శివరాత్రి అయిపోయిన తర్వాత మా మిర్చి పంట కోసేది స్టార్ట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వీడియోస్ అన్నీ పొలాలలో వస్తూ ఉంటాయి నా వీడియోస్. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్లే నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపనాయుడు లైఫ్ స్టైల్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.